మిడిల్ క్లాస్ అకౌంట్ స్వాగతం. ఈ రోజు మన వీడియోలో జెబ్రా ఫిష్ గురించి, వాటి యొక్క కేర్ ఇంకా గైడెన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాంతో పాటు బ్రీడింగ్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనం 5 టాపిక్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట జెబ్రా ఫిష్ గురించి. సో ఈ యొక్క ఫుల్ లెంత్ వీడియోలో అయితే నేను కెమెరా ముందు నించుని మరీ చెప్పబోతున్నాను. సో ఇలాగా చెప్పడానికి కారణం ఏంటంటే నా దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎడిటింగ్ అనేది చేసి చెప్పలేకపోతున్నాను. సో దానివల్ల చాలా మందికి మిస్కమ్యూనికేట్ అనేది అవుతుంది. చాలా మంది డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వట్లేదు. సో కాబట్టి ఈసారి నా దగ్గర మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫుల్ లెంత్ వీడియోలో అనేది చెప్పబోతున్నాను. స్టార్టింగ్ వచ్చేసి ఆరిజిన్ గురించి ఫస్ట్ మనం 5 పార్ట్లనే చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఆరిజిన్. ఆరిజిన్ అంటే మనం ఫిష్కి ఆరిజిన్ గురించి తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఏ ప్లేస్లో ఉండేదో ఏ ప్లేస్లో పుట్టిందో తెలుసుకుంటే మనం ట్యాంక్ సెటప్ అనేది అలా చేసుకోవడం వల్ల ఆ ఫిష్ అనేది బతుకుతుంది అన్నమాట. సో మనకి ఇలాగా ఆరిజిన్స్ గురించి తెలుసుకోవడం వల్ల చాలా మంచి హెల్ప్ఫుల్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం జెబ్రా ఫిష్ యొక్క ఆరిజిన్ చూసుకుంటే ఇది సౌత్ ఏషియా ఇంకా మన ఇండియాలో నేపాల్ ఇంకా బంగ్లాదేశ్ రివర్స్లో బాగా తిరిగే చేప. ఇది మన ఇండియన్ ఫిష్ నేటివ్ ఫిషెస్లోకే వస్తుంది జెబ్రా ఫిష్ డానియల్స్ అనేవి. సో ఇవి జెబ్రా ఫిష్ డానియల్స్ అనేవి మన ఇండియన్ వాటర్కి మన వెదర్కి కండిషన్కి చాలా బాగా సూట్ అవుతాయి. అందుకే ప్రతి ఒక్క ఫిష్ ఆఫీస్ కూడా తన యొక్క బిగినర్స్ వారికి జెబ్రా ఫిష్ని ఫస్ట్గా సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది మన ఇండియన్ నేటివ్ ఫిష్ కాబట్టి ఇక్కడ ఉన్న వాతావరణాలకి ఇది చాలా బాగా అలవాటు పడిపోతుంది. సెకండ్ వచ్చేసి వీటి యొక్క కలర్స్ అనేవి ఎలా అప్టైన్ అయినాయని మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ జెబ్రా డానియల్స్కి ఇలాంటి వైబ్రెంట్ కలర్స్ అనేవి ఎలా వచ్చినాయి అని. మనం నేచర్లో ఎలాంటి ఫిషెస్ చూసినా ఎలాంటి మిగతా జంతువులు చూసినా వీటికి ఇలాంటి వైబ్రెంట్ కలర్స్ అనేవి ఉండవు. మరి ఈ వైలెంట్ కలర్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి వీటికి? సో ఇదే ఈ మొత్తం వీడియోలో అసలైన పార్ట్ వచ్చేసి ఇదే. చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్, స్కిప్ చేయకుండా చూడండి. సో వీటికి కలర్స్ అనేవి ఎలా అప్టైన్ అయ్యాయంటే ఇప్పుడు ఏదైతే మన జెబ్రా ఫిషెస్ అయితే ఉన్నాయో వైల్డ్ టైప్ జెబ్రా ఫిషెస్ అయితే ఉన్నాయో ఇప్పుడు మీకు ఇమేజ్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో ఇవి మాట మన వైల్డ్ లైఫ్ లో దొరికే మన జెబ్రా ఫిషెస్ అనేవి. సో ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉన్నవి ఇలాగా వైబ్రెంట్ కలర్స్ కి ఎలా మారినాయి? సో దీన్ని ఎలా మార్చారంటే వీళ్ళు మనం ఏదైతే వైల్డ్ టైప్ జెబ్రా డానియల్స్ ఉన్నాయో వీటిని ఎగ్స్ పెట్టించి ఆ ఎగ్స్ లోకి జెల్లీ ఫిష్ యొక్క పిగ్మెంటేషన్ ప్రోటీన్ అనేది జెన్యూన్ అనేది వీటి ఈ ఎగ్స్ లోకి ఇంజెక్ట్ అనేది చేశారు. అర్థం కాలేదు కదా, అర్థమయ్యేలా చెప్తాను, సరిగ్గా వినండి. ఇప్పుడు మన వైల్డ్ టైప్ నుంచి వచ్చిన జెబ్రా ఫిష్ అనేది ఉంది కదా, దాన్ని అయితే తీసుకుని బ్రీడింగ్ అనేది చేసి వాటి యొక్క ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని ఎగ్స్ ని సెపరేట్ చేసుకుని వాటి యొక్క టెస్ట్ ట్యూబ్ లాంటిది ఒక చూడండి, మనం ల్యాబ్ లో చేసేటప్పుడు మైక్రోస్కోప్ కింద పెట్టుకుంటాం కదా రౌండ్ టీ. సో అలాంటి వాటిలో స్టోర్ చేసి వాటిలో జెల్లీ ఫిష్ యొక్క పిగ్మెంటేషన్ అంటే కలర్ మార్చే పిగ్మెంటేషన్ నుంచి ఒక ప్రోటీన్ సెల్ అనేది తీసుకున్నారు. కలెక్ట్ చేసుకుని ఆ ప్రోటీన్ సెల్ ని ఒక చిన్న మైక్రోస్కోపిక్ నీడిల్ తో ఈ ఎగ్స్ లోకి ఇంజెక్ట్ అనేది చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రోటీన్ ఇంకా ఆ ఎగ్ లో తయారవుతున్న పిండం అనేది డివైడ్ అయ్యి మల్టిప్లై అయ్యి ఈ ప్రోటీన్ ఇంకా వాటి యొక్క పిండం అనేది కలిసి ఒక వైబ్రెంట్ కలర్ అనేది అప్టైన్ అవుతుంది. సో ఇలా జెల్లీ ఫిష్ నుంచి వచ్చిన జెన్యూన్ ప్రోటీన్ వల్ల ఈ కలర్స్ అనేవి అప్టైన్ అవుతాయి. సో ఇలా అప్డేట్ అయ్యి హైబ్రిడ్ అయిన మన యొక్క జెబ్రా డానియల్స్ మనం ఇప్పుడు పెంచుకుంటున్నాం. ఈ ప్రోటీన్ ని పెట్టడం వల్ల వీటికి 3 రకాల జెన్యూన్ మార్పులు అనేవి జరుగుతాయి. ఈ 3 జెన్యూన్ మార్పుల్లో ఫస్ట్ వన్ వచ్చేసి మెలానోపోరస్. ఈ మెలానోపోరస్ అనేది బ్లాక్ కలర్ ని ఇంకా వాటి యొక్క బ్లూ కలర్ ని అయితే ఎక్కువగా అప్టైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం పిగ్మెంటేషన్ జరిగి పుట్టిన మన యొక్క జెబ్రా డానియల్ కి మెలానోపోరస్ అనే జెన్యూన్ మార్పు అనేది జరిగింది అనుకోండి, అది బ్లాక్ కలర్ లోకి పుడుతుంది. సో అలాగా మనం రెండో పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుంటే రెండో పిగ్మెంటేషన్ అనేది జాంతోపోరస్. ఈ జాంతోపోరస్ ఏం చేస్తుంది అంటే మన జెబ్రా డానియల్ అనేది ఉంది కదా, ఈ జెన్యూన్ మార్పు జరిగినప్పుడు అది గ్రీన్ కలర్ లోకి గానీ వైబ్రెంట్ గ్రీన్ కలర్ లోకి గానీ మారుతుంది. కొన్నిసార్లు ఎల్లో కలర్ కూడా మారచ్చు. ఇలాగా ఈ రెండో జాంతోపోరస్ పిగ్మెంటేషన్ వల్ల మారుతుంది అన్నమాట. ఇంకా మూడో జెన్యూన్ వచ్చేసి ఇరిడోపోరస్. ఈ ఇరిడోపోరస్ ఏమవుతుందంటే వీటి యొక్క బ్లూ ఇంకా థిక్ బ్లూ రెడ్డిష్ కలర్ అనేది మారుతుంది.
సో ఈ యొక్క మూడో ఇరిడోపోరస్ పిగ్మెంటేషన్ వల్ల మనకి రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వస్తుంది అన్నమాట. సో ఇలాగా 3 జన్యువులు కారణంగా పుట్టిన మన యొక్క జీబ్రా డానియల్స్ అనేవి ఈ రకాలమైన వైబ్రెంట్ కలర్స్ లోకి అయితే మారుతాయి. మూడో టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. మన 5లో మూడో టాపిక్ వీటి వచ్చేసి వీటి యొక్క కేర్ గురించి, వీటి యొక్క ట్యాంక్ సెటప్ గురించి. సో మనం ఫస్ట్ ట్యాంక్ సెటప్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వీటికి 1 ఫీట్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, 2 ఫీట్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, 3 ఫీట్ ట్యాంక్ అయినా పెట్టుకోవచ్చు. మీరు బౌల్లో కట్ట అయితే పెంచుకోకండి. బౌల్లో పెంచుకోవడం వల్ల మీకు మంచిది కాదు. ఛానల్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, బౌల్స్ అనేది వాడొద్దు, ఫిషెస్ కి అది మంచిది కాదు. అది జస్ట్ ఒక అలంకారం వస్తువు మాత్రమే. సో మీరు ఏ ఫిష్ అయినా పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్క్వేర్ షేప్డ్ ట్యాంక్ గానీ రెక్టాంగిల్ షేప్డ్ ట్యాంక్ గానీ మీరు మెయింటైన్ చేసుకోవాలి. అది 1 ఫీట్ కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. మాక్సిమం 2 ఫీట్ ప్రిఫర్ చేయడానికే చూసుకోండి. ఇంకా వీటి యొక్క కేర్ గురించి చూసుకుంటే ఇవి మన ఇండియన్ నేటివ్ ఫిషెస్ కాబట్టి మనం వీటిని ఈజీగా మనం కేర్ అనేది చేసుకోవచ్చు. ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయన్నమాట. ఇమ్యూనిటీ పవర్ అనేది ఇక్కడే పుట్టి పెరిగినాయి కాబట్టి ఇక్కడ మన ఎక్వేరియంస్ లో మనం ఈజీగా పెంచుకోవచ్చు. సో అందుకే ప్రతి ఒక్క ఫిష్ బ్రీడర్ కూడా తన సబ్స్క్రైబర్స్ కి బిగినర్ కి బ్రో నేను బిగినర్ ని నా ఫిషెస్ పెంచడం రాదు, నాకు ఫిషెస్ ని రికమెండ్ చేయండి అని అంటే జీబ్రా ఫిష్ అనేది ఫస్ట్ లో వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి అంత బిగినర్ ఫ్రెండ్లీ. సో వీటి యొక్క కేర్ అనేది ఎలా ఉండబోతుందంటే వీటికి మనం ఎలాంటి ఫుడ్ వేసినా తింటాయి. వీటికి పర్టికులర్ గా ఈ ఫుడ్ వేయాలని ఏమి ఉండదు, మామూలు రెగ్యులర్ ఫిష్ ఫుడ్ అని వేసుకోవచ్చు. కానీ ఆప్టిమమ్ 3 వాడుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు లైఫ్ ఫుడ్స్ అనేవి వాడచ్చు. సో ఎలాంటి లైఫ్ ఫుడ్స్ వాడాలంటే గ్రెండల్వామ్ వాడచ్చు, మైక్రోవామ్ వాడచ్చు, మోయినా, డాఫ్నియా ఇలాంటి రకరకాల లైఫ్ ఫుడ్స్ అనేవి వాడచ్చు. ఒకవేళ మీరు లైఫ్ ఫుడ్స్ అనేది వాడకపోవడం లేవు బ్రో మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం అంటే ఆప్టిమమ్ 3 అనేది ఉంటుంది. ఈ ఫిషెస్ ఫుడ్ అనేది టాప్ బ్రాండ్. సో మీరు ఇది వాడుకోవడం వల్ల మీ జీబ్రా ఫిషెస్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. ఇంకా వీటి యొక్క ట్యాంక్ సెటప్ అనేది ఎలా ఉండాలంటే వీటి ట్యాంక్ సెటప్ అనేది మినిమం ఒక 2 ఫీట్ 1 ఫీట్ అనేది తీసుకుంటే మీకు మంచిది. ఎందుకంటే ఇవి అటు ఇటు స్విమ్ చేస్తూ తిరిగే చేపలు. ఇవి ఒక పట్టాన ఉండవు, రెస్ట్ తీసుకోవు, అటు ఇటు స్విమ్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకోవడం వల్ల ఒక గ్రూప్ కింద మీరు వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. వేరే ఫిషెస్ కలపకుండా ఈ ఫిషెస్ నే వేసి ఇప్పుడు నా వెనకాల కనబడుతుంది చూడండి, అది గ్లో లైట్. దాని వైబ్రెంట్ కలర్ ఫిషెస్ ని మెరడం కోసం అనేది కనిపెట్టిన లైట్ మాట. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇదిగోండి, ఇది వచ్చేసి ఎక్వేరియం లైట్ మాట. సో ఇలాంటి కలర్ లైట్ ని తీసుకెళ్లి మీరు రాత్రుల టైంలో అంటే సన్లైట్ అనేది వెళ్ళిపోతుంది కదా, ఆ టైంలో పెట్టుకుంటే మీ యొక్క ఫిషెస్ అంటే ఈ జీబ్రా డానియల్స్ అనేవి చీకట్లో మెరుస్తాయి అన్నమాట. సో ఇలాంటి లైట్ పెడితేనే మెరిస్తే, చీకట్లో అయితే మెరవండి. ఇలాంటి లైట్ వాటి స్కిన్ మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి అయితే వెలుగుతాయి అన్నమాట, గ్లో అవుతాయి. వీటికి ఇంకో పేరు కూడా ఉంటుంది, గ్లో ఫిష్ అని. సో మీరు మంచి యంగ్స్టర్ అంటే యంగ్ గా ఉన్న ఫిషెస్ ని తెచ్చుకోవాలి, అలా అయితేనే అవి మెరుస్తాయి. ఇలాగా ముసల పడిపోయిన చేపలను తీసుకొస్తే అంటే ఏజ్ అయిపోయి ఉంటాయి కదా ఫిషెస్, అవి తీసుకొస్తే అవి ఏజ్ అయిపోవడంతో అవి పెద్దగా మెరవు. కాబట్టి మీరు మంచి ఫిషెస్ ని ఏరుకోండి. సో మనం ఇప్పుడు మన 4వ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం, వీటి యొక్క బ్రీడింగ్ గురించి. వీటి యొక్క బ్రీడింగ్ అనేది చాలా సింపుల్. ఇవి ఎగ్స్ లేక్ చేసే చేపలు, అంటే ఇవి గుడ్లు పెడతాయి. గప్పిస్ లాగా డైరెక్ట్ పిల్లల్ని అయితే పెట్టవు. ఇంకా బెటా ఫిష్ లాగా చేపల్ని గుడ్లు పెట్టగానే అవి జాగ్రత్తగా చూసుకునే తత్వం అనేది వీటికి ఉండదు. ఇవి జస్ట్ అవి పిల్లల్ని గుడ్లు లేచేస్తే వదిలేస్తాయి, అంతే. ఇవి చేసే పని ఇది. సో మనం వీటిని బ్రీడింగ్ చేయాలి అని అనుకుంటే మేల్ అండ్ ఫీమేల్ అనేది మీకు చూపిస్తా చూడండి పిక్చర్ లో. సో ఇలాగా అయితే మనం చెప్పొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం మనం కంటికి పని పెట్టి కొంచెం అక్కడే కూర్చొని గమనించాలి. సో మేల్ గురించి చూసుకుంటే మేల్ అనేది చాలా థిక్ కలర్ లో ఉంటది అనమాట, డార్క్ కలర్ అనేది ఉంటది దీనికి, లైటిష్ కలర్ కాకుండా. ఇంకా ఇవి ఫీమేల్ తో పోల్చుకుంటే చిన్నగా స్లిమ్ గా ఉంటాయి. వీటికి అండర్ బెల్లీ అనేది ఉండదు, అంటే ఫీమేల్ కి పొట్ట ఉంటది అనమాట. ఆ పొట్ట కూడా సిల్వర్ కలర్ లో మెరుస్తుంది, కానీ మేల్ కి సిల్వర్ కలర్ బెల్లీ అని ఉండదు, జస్ట్ అది ఒక ఫిష్ లాగా మాత్రమే ఉంటది. ఇంకా మన ఫీమేల్ గురించి చూసుకుంటే ఫీమేల్ అనేది మేల్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ సైజు ఉంటది, ఎక్కువ బల్క్ గా ఉంటది అనమాట, లావటి సైజ్ అనేది ఉంటది ఉండి ఇవి మేల్స్ కన్నా కొంచెం లైట్ కలర్ లోకి అయితే ఉంటాయి. లైట్ కలర్ లోకి ఉండి ఇవి అండర్ బెల్లీ అనేది వీటికి
సిల్వర్ కలర్ లో చాలా బల్చిగా పెద్దగా ఉంటది అనమాట, పెద్ద పొట్ట కలిగి ఉంటాయి. సో ఇవి ఇంకా ఎంత పెద్ద పొట్ట అనేది ఉంటే అవి ప్రెగ్నెంట్ అయినే అర్థమైంది కదా. సో బిగ్ బెల్లీ అనేది ఉన్నదంటే అది ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అని. సో మనం వీటిని ప్రెగ్నెంట్ అని మనకు తెలిసింది కదా. ఇప్పుడు మనం దీన్ని బ్రీడింగ్ అనేది ఎలా చేయాలి? బ్రీడింగ్ చేయడం అనేది చాలా సింపుల్. మనం ఏదైతే ఒక టబ్ అనేది తీసుకోవాలి. ఈ టబ్ లో ఒక 1 feet గానీ 2 feet గానీ తీసుకోండి. 1 feet తీసుకోండి, అది మంచిదే. తీసుకున్న తర్వాత మనం ఏదైతే దోమల తెర అయితే ఉంటుందో చూడసారా నెట్, సో చిన్న చిన్న కన్నాలు ఉన్న నెట్ అనేది తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది కానీ లేకపోతే మీ బ్రీడింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో తీసుకొని ఈ బ్రీడింగ్ నెట్ ని ఆ వాటర్ లో ముంచాలి. మీరు ఒక మధ్యలో ఒక ఆనకట్టలాగా పెట్టాలి. పెట్టినప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు మన మేలన్ ఫిష్ డానియల్స్ ని రెండింటిని కూడా అందులోకి అయితే వదలాలి. అందులో వదిలి ఒక 24 గంటలు అంటే ఒక రోజు వరకు ఏం మాత్రం డిస్టర్బ్ చేయకుండా వాటిని అందులోనే వదిలేశారనుకోండి, ఏదైతే అవి గుడ్లు అనేది పెడతాయో మనం పెట్టిన దోమల తెర అయితే ఉంది కదా, ఆ దోమల తెరలోకి కిందకి వెళ్ళిపోతాయి. ఎగ్స్ అనేవి కిందకి వెళ్ళిపోవడం వల్ల ఈ జీబ్రా డానియల్స్ ఆ గుడ్లని తినేవి అన్నమాట. సో ఈ గుడ్లు ఆ దోమల తెరలోంచి కిందకి వెళ్ళిపోయి కింద బాటమ్ లో సెటిల్ అయిపోతాయి. సో ఇవి దోమల తెరను దాటి కిందకైతే వెళ్ళలేవు. ఈ నెట్ పెట్టుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. ఎక్కువ బేబీస్ మనం కాపాడుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడే మీకు మొదలవుతుంది అసలైన టాస్క్. మేల్ అండ్ ఫీమేల్ రిమూవ్ చేసిన తర్వాత, అంటే ఒక రోజు తర్వాత రిమూవ్ చేసిన తర్వాత మనం ఈ వాటర్ ని చాలా క్లియర్ గా, ఇంకా వీటిలో యాంటీబయాటిక్ లిక్విడ్స్ అనేవి వేసుకోవాలి. వేసుకోకపోతే ఏమవుతుందంటే వాటర్ లో ఉన్న చెత్త చెదారం వల్ల బాటమ్ లోనే ఉంటది ఆ చెత్త చెదారం. సో అక్కడే మనం ఎగ్స్ పెట్టడం వల్ల ఫిష్ అనేది ఫంగస్ అటాక్ అయ్యి ఈజీగా చచ్చిపోతాయి అన్నమాట. ఎగ్స్ అనేవి అన్ఫెర్టైల్ ఎగ్స్ అయిపోతాయి, అవి తెల్లగా మారిపోతాయి. సో గుర్తు పెట్టుకోండి, ఒక 2 రోజుల వరకు గమనించండి. ఆ ఎగ్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయనుకోండి, అవి హ్యాచ్ అవుతున్నాయి అని అర్థం. అలా కాకుండా తెల్లగా మారిపోయి అంటే అవి ఖచ్చితంగా అన్ఫర్టైల్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయిందని అర్థం. సో మీరు ఇలా కాకుండా ఉండాలంటే వాటిలో యాంటీ ఫంగల్ లిక్విడ్స్ ఉంటాయి, అవి వాడండి. లేదా వాటిలో మంచి ప్యూరిఫై వాటర్ అనేది యూజ్ చేయండి. అంటే ఆర్ఓ వాటర్, ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా, అది యూజ్ చేయడం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. సో ఇలాగా పుట్టిన ఒక 4 days వరకు మీకు ఎలాంటి మూమెంట్ అనేది కనబడదు. సో 4th day తర్వాత ఇవి ఫ్రీ స్విమ్మింగ్ అనేది చేయడం మొదలెడతాయి. అంటే మన బెటా ఫిష్ లాగా పుట్టిన ఒక 3 రోజుల వరకు అటు ఇటు దొరుకుతూ ఉంటాయి అన్నమాట కిందనే. 4వ రోజుకి ఇవి అయితే ఫ్రీ స్విమ్మింగ్ స్టేజ్ కి అయితే వస్తాయి. సో ఇక్కడి నుంచి మనం వీటికి ఫస్ట్ ఫీడింగ్ కింద మైక్రోవామ్ అనేది ఇచ్చుకోవాలి. మైక్రోవామ్ ఒక 2 రోజులు పెట్టుకోవాలన్నమాట. పుట్టిన కొత్తలో న్యూ మార్న్ బేబీస్ కి ఒక 2 రోజులు ఫీడింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒక వారం కానీ ఒక 2 వారం కానీ మీ ఇష్టం. మీకు కుదిరితే బ్రైన్ షిమ్ అనేది ఒక 2 వారాల వరకు ఫీడింగ్ అనేది ఇచ్చుకోండి. బ్రైన్ షిమ్ అది అమెజాన్ లో అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉంటది. సో అక్కడ అది హ్యాచ్ చేయాలి అంతా కూడా మన వీడియోలో, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. కింద లింక్ అనేది ఇస్తాను, చూడండి. ఇంకా 3వది లైఫ్ ఫుడ్ మోయినా పెట్టుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు బ్రైన్ షిమ్ పెట్టాం కదా, అది తిని కొంచెం సైజ్ వస్తుంది కదా, అప్పుడు మనం మోయినా పెట్టచ్చు. మోయినా పెట్టిన ఒక 1 month తర్వాత మనం గ్రెండవార్మ్ అనేది ఫీడ్ చేసుకుని వాటి అడల్ట్ స్టేజ్ కి అయితే తీసుకొచ్చు. సో ఇలాగా ఈజీగా అయితే మనం జీబ్రా ఫిషెస్ అయితే మనం బ్రీడింగ్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా వీటి కలర్స్ అనేవి ఎలా అప్టెండ్ అనేది ఈ ఛానల్లో నేను మాత్రమే చెప్పాను కాబట్టి, సో వాటి గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలా, లేదా ఇప్పుడు నేను చెప్పిన పిగ్మెంటేషన్ అనేది మెథడ్, అంటే నా సెకండ్ మెథడ్ ఎంత బాగుందో చెప్పండి. సో ఈ వీడియో కింద గైస్ ప్లీజ్ లైక్ చేయండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.